తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ట్విన్స్ డే అంటే చాలా స్పెషల్. ఒకే చోట అంతమంది కవలలను చూడటం కూడా ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రతి సంవత్సరం కూడా విశాఖ వేదికగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కవలలు ఒకే చోట చేరి ఆడి పాడి సందడి చేస్తూ ఉంటారు. అయితే నిన్ననే ఆ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా కలర్ఫుల్గా జరిగిపోయాయి. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ట్విన్స్ ఉన్నారు. వాళ్ళ షాపింగ్ ఎక్స్పీరియన్స్, స్ట్రగుల్స్, హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటారు. హలో, హాయ్ మా. హాయ్, మేము ట్విన్స్ రామరాజు లక్ష్మణరాజు, సోంపేట మాది. ఎస్, ఎవ్రీ ఇయర్ మీరే లీడ్ చేసి ఎంతమందిని రప్పిస్తున్నారు. ఎలా అనిపించింది ఈవెంట్ అంతా నిన్న? హ్యాపీ. మేము చాలా మందికి గ్రూపులో పెట్టి పిలుస్తుంటాం. అది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తారు. వెళ్ళి కూడా మీ వల్ల ఎంతమంది ట్విన్స్ ఒకేసారి చూసాము చాలా హ్యాపీగా మెసేజ్ చేసి ఫోన్లు చేసి చెప్తుంటారు మాకు. ఎప్పుడు ఫన్నీయెస్ట్ మూమెంట్సే షేర్ చేసుకుంటారు. స్ట్రగుల్స్ జనరల్లీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇద్దరు ఒకే థింగ్ పట్టుకుంటారా? ఎట్లా అంటే ఇద్దరు ఒకే థింగ్ పట్టుకున్నా సరే అక్కడ మేము చూసేటప్పటికి నాకు ఇది నచ్చిందంటే సేమ్ అక్కడ షాపింగ్ వల్ల అదే ఉండదు, నాకు లేదని చెప్తుంటారు. కానీ మళ్ళీ నెక్స్ట్ ఇంక వేరే డ్రెస్ చూసుకొని సరే ఇది తీసుకుందామని చెప్పేసి ఏదో ఒక డ్రెస్ చూసుకొని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ఉదయం నుంచి ఈవినింగ్ అదే షాపింగ్లో లాగా టైం అయిపోతుంటుంది. సో ఇద్దరు ఫీచర్సే కాదు, ఇద్దరు అభిప్రాయాలు, ఇష్టాలు అన్నీ ఒకేలా ఉంటాయా? మ్యాక్సిమం అన్నీ ఒకేలా ఉంటాయి. ఇష్టాలు అంటే ట్విన్స్గా పుట్టి అన్నీ ఒకేలా ఉంటాయి. ఏమైనా సరే ఎక్కడికి వెళ్దామంటే ఇద్దరం కలిసి వెళ్దాం రా అని అనుకుంటాం. లేకపోతే ఫ్రెండ్స్ వస్తారు ఇద్దరు ఉందాము, ఏదైనా ఫంక్షన్కి వెళ్దాం ఇద్దరం కలిసి వెళ్దామా అనుకుంటాం. జస్ట్ పిలిచిన ఫ్రెండ్స్ కూడా మాకు మీ ఇద్దరు ట్విన్స్ కదా ఒకసారి మీ ఇద్దరు కలిసి మా ఫంక్షన్కి వెళ్ళగానే రావాలి మాకు స్పెషల్గా పిలుస్తుంటారు చాలామంది. ఫ్రెండ్స్లో కూడా చాలామంది మీ ఇద్దరు కలిసి రండి మా ఫంక్షన్కి అని చెప్పి పిలుస్తుంటారు. వెంకటేష్ గారిని మీట్ అయ్యారు కదా, ఏమనిపించింది అప్పుడు? చాలా హ్యాపీ. వెంకటేష్ గారు అయితే మా ట్విన్స్ చాలామంది వెళ్ళాము, అందరితో మాట్లాడి చాలా మేము మాట్లాడితే మాకని డబల్గా వెంకటేష్ గారు కూడా మాతోని చాలా బాగా ఎంజాయ్ చేసి సరదాగా మాట్లాడారు మాతోని. ఓకే, ఏ విషయాల్లో ఇండివిజువాలిటీ తీసుకుంటారు జనరల్గా? ప్రతి ఒక్కరికి ఒక ఓన్ అంటూ ఉంటుంది కదా, అట్లా ఉన్నప్పుడు ట్విన్స్ కదా ఇద్దరం కలిసే పుట్టాం, కలిసే పెరిగాం, కలిసే అన్నీ చేస్తున్నాము, కానీ కొన్ని విషయాల్లో మాకు ఇండివిజువాలిటీ కావాలి అని ఎప్పుడైనా అనిపిస్తుందా? మొత్తం అన్ని విషయాల్లో అంటే అన్ని విషయాలు ఇద్దరం కలిసే చేస్తుంటాము. కానీ ఇండివిజువల్ అంటే అలా ఏముండదు. కానీ ఏదనుకున్నా ఇద్దరం కలిసి అనుకుంటాము. ఇది చేద్దామంటే నేను ఒక మాట చెప్తాను, అది ఓకే సార్ అలా చేద్దామంటాడు. తను ఏదో ఒక మాట చెప్పినా సరే అలానే చేద్దామని ఇద్దరం అనుకుని చేస్తాం. అది. సో ఒకవేళ స్టడీ అయినా కెరియర్ అయినా ఎట్లా ప్లాన్ చేసుకుంటారు? అరే తమ్ముడు నాకు ఇది అవ్వాలనిపిస్తుంది, నువ్వు కూడా ఇట్లా తీసుకుంటావా, లేకపోతే నీ అలా ఎప్పుడైనా మాట్లాడుకుంటా? కెరీర్ ఎంత మాత్రం తను జాబ్ విధంగా వెళ్ళాడు, నేను బిజినెస్ విధంగా వెళ్ళాను. అది నాకు ఇది లైక్ అయింది నేను ఇలా వెళ్ళాను, తనకు అది లైక్ అయింది అలా వెళ్ళాను. మరి ఎప్పుడైనా జాబ్ తను ఒకరోజు వెళ్ళకపోతే వెళ్ళి కవర్ చేశారా? అలా కవర్ చేయడం అవ్వలేదు. కానీ నేను ఎప్పుడైనా ఇతను వైజాగ్లో జాబ్ చేస్తున్నాడు, అనుకోకుండా నేను వైజాగ్ వచ్చాను అనుకోండి, వీళ్ళు ఆఫీస్ టైప్ ఎవరు నన్ను చూసేమో రామరాజు గారు మీరే ఇక్కడ ఉన్నారా అంటారు, లేదంటే నేను వాళ్ళ బ్రదర్ లక్ష్మణ్ అంటాను. ఓ మీరు ట్విన్స్ కదా అనుకుని అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలా చాలాసార్లు అయింది ఇక్కడ వైజాగ్లో రాగానే. సూపర్. సో చిన్నప్పటి నుంచి అన్నీ చూస్తే మ్యారేజ్ వరకు వచ్చినప్పటికి చాలామంది ఏవేవో ఊహలు తిరుగుతూ ఉంటాయి మైండ్లో. వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఎట్లా కన్ఫ్యూజ్ అవ్వరా, ఇట్లా ఉంటుంది కదా. సో మ్యారేజ్ అయితే మాకు పర్సనల్గా ట్విన్స్నే మ్యారేజ్ చేసుకోవాలని మాకు చిన్నప్పటి నుంచి, అంటే టీనేజ్ వచ్చిన దగ్గర నుంచి మాకు ఇష్టం. అంటే లైక్ చాలామందిని మాకు ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ట్విన్స్ని పెళ్లి చేసుకుంటున్నారు అని చిన్నప్పుడు ఒక ఆర్టికల్ చదివాను నేను, లైక్ న్యూస్లోనే ఎక్కడ చూసా. ఫారెన్లో ఒక ట్విన్స్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరికి కూడా మళ్ళీ ట్విన్సే పుట్టారని అది చూసా. అది చూసిన తర్వాత దానికి బాగా కనెక్ట్ అయ్యాను నేను. సో కనెక్ట్ అయ్యి మేము కూడా అప్పటి నుంచి అనుకున్నవారు మనం చేసుకుంటే ట్విన్స్నే చేసుకోవాలి, నాకు వేరే ఆప్షన్ లేదు, ఇంక వేరే వాళ్ళు ఎవరిని చూడను, నాకు ట్విన్సే కావాలనుకొని ఇప్పుడు వస్తాం. ఇంట్లో పెట్టేసాం, ఇంట్లో కష్టపడి ఎలా ఏదైనా ఒప్పించా. నిన్న జరిగిన సెలబ్రేషన్ కూడా మా ఫ్యామిలీ మొత్తం అందరినీ తీసుకొచ్చాను ఈవెంట్కి. సో వాళ్ళు చూస్తారు, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, అందరూ తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. మా ఫాదర్ అయితే లిటరల్గా బాగున్నారు, చక్కగా అందరూ బాగున్నారు, మీరు ఎక్కడ ఎవరికైనా సెట్ చేసుకోవచ్చు కదా అని కూడా చెప్పారు మాకు మా ఫాదర్. సో ఏంటంటే చిన్నప్పటి నుంచి మాకు ఆ థాట్లో ఉండడం వల్ల మ్యారేజ్ టాపిక్ వచ్చేసరికి మా మైండ్లోకి వచ్చి ఓన్లీ వర్డ్ ట్విన్స్, అంతే. ట్విన్స్నే చేసుకుందాం అనుకుంటున్నాం. జనరల్గా స్ట్రగుల్స్ ఏముంటాయి? యాక్చువల్లీ మేము 8th నుంచి మా స్కూల్ స్టాండర్డ్స్ నుంచి అక్క మేము ఒక ప్యాషనేట్గా, అంటే మాకున్న డ్రీమ్ ఏంటంటే కమెడియన్స్గా సెటిల్ అవ్వాలి. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి కమెడియన్స్గా పేరు పొందాలనుకొని మా కోరిక. సో అలా మేము చాలా షోస్ లేకపోతే చాలా ఆడిషన్స్ ఇచ్చాం. సో వాళ్ళు చాలా మూవీ ఆడిషన్స్ కూడా ఇచ్చాము. ఆ మూవీ ఆడిషన్స్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఓకే మీ ట్విన్స్ మిమ్మల్ని పెట్టుకోవాలనుకుంటే స్పెషల్గా మీకు ఒక సెగ్మెంట్ రాయాలి, లేకపోతే స్పెషల్గా మీకు స్క్రిప్ట్ రాసుకోవాలి, మేము స్క్రిప్ట్ ప్రిపేర్ అవ్వాలి. సో అది మేము స్పెషల్గా చేయాలి. కాబట్టి ఇప్పుడు మీకు ప్రజెంట్ ఈ మూవీలో మీకు క్యారెక్టర్ లేదు, లేకపోతే ఈ షోలో మీకు ఏ రోలు లేదు అని చెప్పి రిజెక్ట్ చేసే వాళ్ళు చాలా డేస్ ఉన్నాయి అలా.
సో హీరోసే ట్విన్స్ రోల్ అయింది కానీ ఇప్పటికొచ్చి ఈ మూవీ ఆపర్చునిటీస్లో ట్విన్స్కి లేదు. ఎగ్జాక్ట్లీ ట్విన్స్కి లేదు. ఆ ట్విన్స్ మరి ఇలా చెప్పారు ఎవరైనా, పోనీ ఒక్కరు చేయండి ఒక్కరికి ఇస్తాము అన్నప్పుడు రిజెక్ట్ చేస్తారా? చెప్పారు బట్ మాకేంటంటే మా చిన్నప్పటి నుంచి మేము కలిసి కన్న కళ ఇద్దరు కలిసి ఉండాలి. ఈవెన్ మేము కలిసి పుట్టాం, కలిసి పోయేంత వరకు ఇద్దరు కలిసే ఉండాలి. సో కలిసి ఉండాలి, ఎటువంటి డివియేషన్స్ ఉండకూడదు. మేము డిప్లొమా చేస్తున్నప్పుడు కూడా నేను ట్రైనింగ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చేశాను, తన ట్రైనింగ్ విజయవాడ థర్మల్ ప్లాంట్లో చేశాడు. 1 వీక్లో నేను 3 days వారి దగ్గర ఉండేవాడిని, వెళ్ళిపోయేవాడిని 3 days, వారు 3 days నా దగ్గరికి వచ్చేసారు. కొంచెం గ్యాప్ వచ్చినా సమస్య లేదు, అసలు ఉండలేదు. మేము వెళ్తున్నప్పుడు కూడా ఇంట్లో తెలిసేది కాదు, ఇంట్లో చెప్పకుండా 3 days అమ్మ ఎక్కడ ఉన్నా డైలీ కాల్ చేశారు, ఎక్కడ నుండి నేను ప్లాంట్లో ఉన్నాను, వైజాగ్లో ఉన్నానని చెప్పేసి. బట్ నేను ఉండేది మాత్రం విజయవాడలో, వాడి దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. ఇంట్లో తెలియదు, ఏమీ తెలియదు, అసలు ఏం చెప్పకుండా చెప్తే అంటారు కదా ఎందుకు అన్నిసార్లు తిరగడం, ట్రైన్లో రిస్క్ వద్దు, వెళ్ళకండి. లవర్ కన్నా పెయిన్ఫుల్గా ఉంటుందా? యాక్చువల్గా నన్ను అడిగితే పెయిన్ లవర్ పెయిన్ ఎక్కువ ఉంటుందా బ్రదర్ పెయిన్ ఎక్కువ ఉంటుంది అంటే బ్రదర్ పెయిన్ ఎక్కువ ఉంటుంది అని చెప్తాను. ఎందుకంటే కలిసి పుట్టాం. సో లవర్ అనేది మధ్యలో వస్తారు. సో వాళ్ళ ఎఫెక్షన్ వాళ్ళు ఉన్న లవ్ వాళ్ళు తప్పట్ను కానీ వాళ్ళకి లవ్ ఉంటుంది. కానీ కలిసి పుట్టిన తర్వాత బ్రదర్ మీద ఉన్న లవ్ కన్నా ఏది ఎక్కువ కాదు. చిన్నపిల్ల నవ్వేసుకుంటుంది, పెద్ద పెద్ద మాటలు వినాల్సి వస్తుంది. మీరు ఎలాగా ఫన్ క్రియేట్ చేస్తున్నారు, కన్ఫ్యూజ్ చేస్తారు అందరినీ? అంటే 10th class వరకు ఇద్దరం ఒకే క్లాస్ అక్క, సేమ్ బెంచ్. అంటే నేను అనుకుని తనని పిలిచేవారు, తను అనుకుని నన్ను పిలిచేసి ఉండేవారు. ఎప్పుడైనా ఒకరి దెబ్బలు ఇంకొకరు పడ్డాయి? అంటే ఒకసారి స్కూల్స్లోని సేమ్ క్లాస్ కదక్క, తను ఆబ్సెంట్ అయ్యేది, నేను క్లాస్కి వెళ్ళి వచ్చిన వర్క్స్ అవి చేసేదాన్ని. నెక్స్ట్ డే ఇద్దరం వెళ్తే వర్క్స్ ఒకలే కదక్క చేస్తాం. అప్పుడు తను అనుకొని నన్ను కొట్టేశారు వర్క్ చేయలేదు అని చెప్పేసి. అలా అది ఫస్ట్ టైం అలా తన ప్లేస్లో నేను వెళ్ళి కొట్టించేసుకోవాలి. అప్పుడు చెప్తే మేడం ఏమనలేదక్క. ఇంట్లో ఎలా ఉంటుంది, అమ్మ నాన్నని ఎలా? ఇద్దరు బాగా చూసుకుంటారు, సేమ్ ఒకేలా చూసుకుంటూ ఉంటారు ఇద్దరికి ఒకటే ఇష్టమా కలర్ కానీ అన్నీ? అంటే కొన్ని సేమ్గా ఇష్టం ఉంటుంది అక్క, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఒకరికి ఏదైనా కలర్ చాయిస్ ఉన్నా కూడా రెండో వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యి అదే లైక్ చేస్తారు. అవునక్క, కాంప్రమైజ్ చేసుకుంటూ బాగుంటుంది కదా. జనరల్గా ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేయడం, ఒకరి ఇష్టాన్ని మరొకరు షేర్ చేసుకోవడం బాగుంటుంది. అది మీరు బ్లెస్డ్ కదా. అవునక్క. హలో అమ్మా, మీ పేరు? మాధురి మౌనిక. ఓకే, మాధురి మౌనిక. మీరు ఎలా కన్ఫ్యూజ్ చేస్తారు బయట? అంటే చాలామంది అయితే మమ్మల్ని వచ్చి రోజు మా క్లాస్లో రోజు వచ్చి మమ్మల్ని తిని మౌనిక తిని మాధురి అని రోజు ట్రై చేస్తూ ఉంటారు చెప్పడానికి, కానీ చాలామంది చెప్పలేరు. అలా కన్ఫ్యూజ్ చేస్తాం. ఓకే, సో మెడికల్గా కూడా ఏదో కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తారు. చిన్నప్పుడు ఏంటంటే పుట్టగానే కవలలు కాబట్టి బ్యాండ్ వేస్తారు, ఎవరు పెద్ద ఎవరు చిన్న అని తెలుసుకోవడానికి. అప్పుడు ఏం జరిగిందంటే నానమ్మ తీసేశారు. అప్పుడు చెల్లికి కొంచెం మూలకి ఏదో ఉందంట రెడ్గా, అందుకని తీసేస్తే ఇంటికి వచ్చేసరి కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎవరు పెద్ద ఎవరు చిన్న తెలియక లాస్ట్కి మళ్ళీ డాక్టర్ని కనుక్కుంటే అప్పుడు చెప్పారంట ఇలా తాను పెద్ద. ఏజ్ ఇప్పుడు 19. ఇప్పటికీ కూడా అదొక స్వీట్ మెమొరీ చాలా నడుస్తుంది. ఒక డిస్కషన్ ఫ్యామిలీలో నడుస్తుంది. జనరల్గా మూవీస్లో చూస్తాం ట్విన్స్ వల్ల ఒక ఎమోషన్ కానీ ఒక హ్యాపీనెస్ క్రియేట్ అవుతుంటుంది కదా. అట్లా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు ఆ మూమెంట్స్ని? ఏంటంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అందరూ ట్విన్స్ రా చూడండి ఎంత బాగున్నారని అంటారు. అక్కడ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఒకే డ్రెస్సింగ్, ఒకే హెయిర్ స్టైల్. సో ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు ప్రతిసారి మన వైపు అట్రాక్షన్ ఉంటుంది, ఎవరి వైపు రాదు. సో అందరూ ఇప్పుడు మేమే కాకుండా చాలా ట్విన్స్ వరకు అలా ఉంటుంది. ఒకసారి నేను మమ్మీతో పాటు నేను ఒక్కదాన్ని వెళ్ళాను. అలా వేరే ట్విన్స్ని ట్విన్స్ అని అనేసరికి వాళ్ళు ఎక్సైట్ ఫీల్ అయ్యారు. సో నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను కదా అని అనుకునేదాన్ని అప్పుడు. బట్ ఇక్కడికి వచ్చినాక ఎంతమంది ట్విన్స్ ఉన్నారో అనిపించింది కదా. చాలా నిజంగా అన్నయ్య వాళ్ళ వల్లే ఇక్కడికి వచ్చాము. అన్నయ్య వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. నిజంగా అన్నయ్య లేరు నాకు, అన్నయ్య వాళ్ళు చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. అన్నయ్య లేని ఫీలింగ్ కూడా లేదు మాకు. సూపర్. సో ఇక్కడ అనుకోకుండానే చాలా మంది ఇటు సిస్టర్స్ బ్రదర్స్ అందరూ మీకు ఒక ఫ్యామిలీ ఫామ్ అయిపోయింది. నిజంగా మమ్మీ వాళ్ళు కూడా రోజు కాల్ చేస్తారు అన్నయ్య వాళ్ళు ఎలా ఉన్నారు అనేసి. ప్రెజెంట్ చెప్పాలంటే మన ఫ్యామిలీ కన్నా ఈ ట్విన్స్ ఫ్యామిలీ చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే కొన్నిసార్లు. అంటే మనం అంటూ ఉంటాం కదా, ఇక్కడ వచ్చేటప్పుడు అందరూ గ్యాదర్ అయ్యేటప్పుడు చాలా ప్రియస్గా ఉంటుంది మనకి. ఇప్పుడు అన్నయ్య వాళ్ళన్నా ప్రతిసారి వచ్చేటప్పుడు బాగా పలకరిస్తారు, లేదా మనకి ఏమైనా కావాలన్నా కాల్ చేసుకోవచ్చు ప్రతి డే ఏ రోజైనా
గుర్తుంటే కనుక కాల్ చేస్తారు. అలా చాలా నచ్చుతుంది. మీరు కూడా ఏమైనా డిసైడ్ అయ్యారా పెళ్ళైనాక? పెళ్ళి ట్విన్స్. మా ఫ్యామిలీ కూడా మా మదర్ అంటారు ట్విన్స్ డేకి వెళ్తున్నారు కదా ఎవరినైనా చూసుకోవచ్చు కదా అంటే మా మమ్మీ అంటే ఇదేమో ఆఫర్ అసలు. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా మదర్ అన్నారు మీరు చేసి ఒక ఇంటికి వెళ్తారు లేదంటే లేదని సార్. నేనైతే కూడా ఒకటే, ఒకే ఇంటికి వెళ్ళామంటే మమ్మీ వాళ్ళు చూసుకోగలం. వేరువేరుగా వెళ్ళిపోతే వాళ్ళ ఫ్యామిలీ మంచోళ్ళు కాకపోయినా వాళ్ళు మీ చెల్లి చూసుకుంటారులే, లేదు మా ఫ్యామిలీ అంటే అక్క వాళ్ళు చూసుకుంటారులే అంటారని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ అమ్మా నాన్న బాధ్యతని ఈక్వల్గా తీసుకోవాలంటే ఒకే ట్వింక్స్ని చేసుకుంటే ఒకేలా చేసుకోవచ్చు. ఇంకా ఇద్దరం ఇక్కడే ఉంటాం కదా, మేమే చూసుకోవాలి, ఇంకెవరు చూసుకుంటారని వాళ్ళు గట్టిగా అడగొచ్చు మనం. చిన్నప్పటి నుంచి మాకు చిన్న ప్రాబ్లం ఉంది. సో మాకు డ్రై స్కిన్ మాకు పుట్టుకతోనే ఉంది. సో నేను చాలా మెడిసిన్ యూస్ చేశాను చిన్నప్పటి నుంచి. మా ఫ్యామిలీ చాలా మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి స్ట్రగల్స్ చాలా ఎక్కువ పడ్డారు మా కోసం. చెప్పాలంటే మేమిద్దరం తప్ప ఇంకెవ్వరు లేదు లోకం అన్నట్టు. అలా చేసి ఇప్పటికీ లేదు, తగ్గలేదు. మేము ఇప్పటికీ మెడిసిన్ యూస్ చేస్తున్నాం. దీనికంటూ పర్టికులర్ మెడిసిన్ కూడా దొరకలేదు. సో చిన్నప్పటి నుంచి మాకు ఏంటంటే ఎన్సీసీ లాంటివి చాలా ఇష్టం. పోలీస్ సైడ్ వెళ్ళాలని స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం మాకు. ఆ స్పోర్ట్స్లో ఏం జరిగిందంటే మమ్మీ ఏం వద్దన్నారు. చాలా ఇష్టం. నార్మల్ స్ట్రగల్లో పడినా అది మొత్తం బ్లడ్ అది వచ్చేయడం అవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. స్పోర్ట్స్ అయినా ఇష్టం, ఎన్సీసీ అయినా చాలాసార్లు ట్రై చేస్తున్నాను. 7th నుంచి 10th వరకు ట్రై చేస్తున్నాం, బట్ అవ్వలేదు. ప్రతిసారి ఫస్ట్ టైం అంటే ప్రతి సార్ వాళ్ళు కూడా చాలా ట్రై చేసేవారు. ఫస్ట్ నేమ్ మా ఇద్దరిదే పెట్టేవారు, బట్ అయినా సరే అయ్యేది కాదు. ఓకే. తర్వాత స్పోర్ట్స్ తర్వాత ఇది అయిపోయింది. నెక్స్ట్ సార్ మెడికల్ ఫీల్డ్ వెళ్దాం అనుకున్నాము. మెడికల్ ఫీల్డ్లో వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం ఛాన్స్ అవ్వలేదు. నాకు నర్సింగ్లో సీట్ వచ్చింది. దూరంగా ఒక్కరి దాన్ని వెళ్ళలేను, కష్టమని ఇద్దరం కలిసి ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ మైక్రోబయాలజీలో జాయిన్ అయ్యాం. ఎనీ మూమెంట్ ఇద్దరు కలిసే షేర్ చేసుకుంటాం చాలా. ఎందుకంటే ఇప్పుడు తను లేకపోతే చిన్నప్పటి నుంచి నేను ఒక్కరిదాన్ని ఎక్కడికి వెళ్ళలేదు. సో మేమిద్దరం సీక్రెట్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ కన్నా ఇప్పుడు కాలేజ్లో ఫ్రెండ్స్ కన్నా మేమిద్దరమే ఎక్కువ ఉంటాం. మాకు ఫ్రెండ్స్ కన్నా మేమిద్దరమే ఎక్కువ అన్నిటికన్నా. మీరు చెప్తుంటే నా కళ్ళల్లో చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరిని బలంగా నమ్మడానికి ఇంకొకరు ఉంటారు అంటే అది మీకే సాధ్యం అవుతుంది. అవును. మిగతా ఎవరికి అది మనకి చెప్పాలంటే ఫ్రెండ్స్ అవసరం లేదు, మన ఇద్దరమే ఫ్రెండ్స్ సిస్టర్స్ అన్నీ మన ఇద్దరమే. అలా ఉంటుంది మా ఒక బాండింగ్ లో అన్ని వెతుక్కోవచ్చు. నైస్ మా. సో ఇది అందుకే ఎప్పుడు కూడా ట్విన్స్ తో ఎప్పుడు మాట్లాడినా కొత్తదనమే. ఎప్పుడు వాళ్ళతో చిట్ చాట్ చేసినా కూడా చాలా న్యూగా అనిపిస్తుంది. మనలో కూడా తెలియలేని ఒక ఎనర్జీ. ఈ రోజుల్లో బాండింగ్ అనేది మనం ఏదైనా మాట్లాడాలి అంటే కనుక ఎక్కడ ట్రస్ట్ ఉండట్లేదు, ఒక హానెస్టీ కూడా ఉండదు. కానీ కవలల్లో మాత్రం బై బర్త్ దేవుడు వాళ్ళకి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే నీ కోసం ఒకరున్నారు, నీ కోసమే వీళ్ళు ఉన్నారు అని చెప్పడానికే ఈ బాండింగ్. రైట్, అంతేనా? ఎస్. హ్యాపీ ట్విన్స్ డే అగైన్.